సత్యవేడు బైపాస్ రోడ్లు కావాలన్నారు. తప్పకుండా అవుతాయి. ఇవి కూడా చేస్తాం. సత్యవేడులోని పురాతన మతంగేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధి చేయాలన్నారు. ఇది కూడా చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన తరగతుల వారికి ఇంటి స్థలాలు నిర్మాణాలు కావాలన్నారు. ఇప్పుడే చెప్పా, పేదవాళ్లు ఎవరైతే ఇల్లు లేదో, ఇంటి జాగాలు లేవో, మీ అందరికి ఇంటి జాగాలు ఇచ్చి 2 సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా తెలుగు గంగ నీరుని సత్యవేడు వరదేపాడు మండలానికి మళ్లించి కుడి ఎడమ సప్లై ఛానల్ నిర్మించాలన్నారు. అవి కూడా చేస్తామని చెప్పి హామీ ఇస్తున్నా. శ్రీ సిటీ, హీరో కంపెనీ మరియు అపోలో కంపెనీల్లో స్థానికులకు ఉద్యోగాలు కావాలన్నారు. తప్పకుండా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. తప్పకుండా ఇక్కడున్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇక్కడుండే పిల్లలకి ఇవ్వాలి. స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తా. మా తమ్ముడు ఆ షర్ట్ వేసుకొని వచ్చి హీరో మోటార్ది చూపిస్తున్నాడు నాకు. ప్రతి ఒక్కరూ ఇక్కడుండే వాళ్ళు హీరో మోటారు, అపోలోనో ఇంకొక ఇండస్ట్రీ లేబుల్ వేసుకున్నట్టుగా చేసే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. సురుటిపల్లి నుంచి నారాయణవరం వరకు డివోషనల్ టూరిజం కారిడార్ చేయమన్నారు. చెన్నై కేంద్రంగా చేసుకుంటే బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. చేయిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కడూరు నుంచి సత్యవేడు వరకు రెసిడెన్షియల్ కారిడార్ నిర్మాణం చేయమన్నారు. అది కూడా డీటెయిల్ తీసుకొని చేస్తాను. నాగలాపురం నుంచి చిన్న పాండూరు వరకు ఎస్సీజెడ్ కారిడార్ నిర్మాణం చేయాలన్నారు. అది ఎస్సీజెడ్ కంటే కూడా దాన్ని వదిలేస్తే బెటరు. మళ్ళా ఆలోచిస్తాం. నేను ఒకటి హామీ ఇస్తున్నా, సత్యవేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. నాకు ఒక నమ్మకం, నేను ఎవరిని పెట్టినా గెలిపించిన నియోజకవర్గం ప్రజానీకం మీరు. ఎప్పుడు గెలిపించిన ప్రజానీకం మీరు. ఇప్పుడు మీకు హామీ ఇస్తున్నా, జిల్లాలోనే సత్యవేడిని నెంబర్ 1 నియోజకవర్గంగా నేను తయారు చేస్తాను. అలాంటి వనరులన్నీ ఉన్నాయి. పక్కనే నేషనల్ హైవే ఉంది. వరదేపాలెం కూడా రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు వచ్చేస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇప్పటికే 190-200 ఇండస్ట్రీస్ ఉన్నాయి. 200 ఇండస్ట్రీస్ 400 చేయడం పెద్ద కష్టం కాదు తమ్ముళ్ళు. రెండోది, తెలుగు గంగ నీళ్లు పోతున్నాయి. ఆ నీళ్లు కాల వెడల్పు చేసుకుంటే మీకు ఎన్ని నీళ్లు కావాలని నీళ్లు ఇస్తే, ఒక పక్క పొలాలకు నీళ్లు, ఒక పక్క పరిశ్రమలకు నీళ్లు, ఇంకొక పక్క చెన్నై కూడా దగ్గరగా ఉంటుంది. ఎటు పోయినా 1 గంటలో ఇటు ఎయిర్పోర్ట్ కు పోవచ్చు, తిరుపతి ఎయిర్పోర్ట్ కు పోవచ్చు. మీరు